హాయ్ హలో నేను మీ కృష్ణ ప్రస్తుతం మనం మాట్లాడుతుంది వైపీ నవీన్ కుమార్. కారణం ఏంది? మీరు రావాల్సిన అవసరం ఏమంటారు? అయితే యువత యొక్క ప్రాధాన్యత రాజకీయాల్లో అవసరం అనేది నాకు ఒక బలమైన నమ్మకం సార్. అది ఏదో వెనుకకు లాగే వాళ్ళు ఎప్పటికీ లాగుతున్నాడు, నిజమేనా? వాస్తవం సార్. రాజకీయంలో ముందుకు వెళ్తుంటే వెనకకెందుకు లాగుతారు అంటే, నవీన్ కు ఎలాంటి వీక్ పాయింట్ ఉన్నాయని మీరు గమనించారు. నవీన్ వీక్ పాయింట్ అంటే నవీన్ కూల్ ఉండడమే ఎదుటి వాళ్ళకి వీక్ పాయింట్. ఆమె వేస్తే ఇప్పుడు కష్టమో నష్టమో అదే పట్ల ఉండాలి. అవును. ఇది మళ్ళా బాణం వేసి మళ్ళా బాణం తగిలిన దగ్గరికి అవుతే ఎట్లా చెప్పు? అయితే ఒకటి సార్, రాజకీయంలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ మనం నమ్ముకునేటువంటి జనాలు ఉంటారు, మనం నమ్ముకునేటువంటి ఊరు ఉంటది. ఆ ఊరికి మనం లాభం చేయాలి. నేను ఎక్కడైనా ఎవరి మీద ఆధారపడి రాజకీయం చేయలేను. నేను ఏం చేసిన అంటే 2 రకాలు చేసిన సార్. సంక్షేమము, ఆర్థికము 2 రకాలు చేసిన. బీసీలో అనేసరికి అన్ని కోర్టు కేసులు వస్తాయి, అంతే. వేరే దానికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా బీసీలుగా 42% అంటే అనే సంగతి అడుగుతాను. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహిగా అక్కడ ఉంటది, అంతే. ఏ గవర్నమెంట్ అయినా, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? విద్య, వైద్యం ఒకటే స్థానం చేస్తుంది. ఈ ఉచిత పథకాలు చాలా వరకు ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయి. సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఎప్పుడు వచ్చారు రాజకీయాల నుంచి? రాజకీయంలోకి వచ్చేసి 2015లో రాజకీయంలోకి రావడం జరిగింది సార్. నేను అంటే నాది స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నాది పీజీ కంప్లీట్ అయిపోయింది. పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజకీయంలోకి ఎంటర్ కావడం జరిగింది. కారణం ఏంది? మీరు రావాల్సిన అవసరం ఏమంటారు? అయితే యువత యొక్క ప్రాధాన్యత రాజకీయాల్లో అవసరం అనేది నాకు ఒక బలమైన నమ్మకం సార్. అది మీరు అనుకున్నారు? నేను అనుకున్నాను. ఎందుకంటే నేను చదువుకున్నప్పటి నుంచి విద్యార్థి లీడర్ గా ఆ విధంగా ముందుకొచ్చి యువత అవసరం అనేది రాజకీయాల్లో చాలా అవసరం. కానీ ఏ పార్టీ రానియదు కదా. ఓకే, రానివ్వదు అనేది అంటే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జిని బట్టి రాజకీయ పార్టీని గుర్తిస్తాయి సార్. అక్కడ మన దగ్గర నాలెడ్జ్ లేనంత వరకు సార్ పైసలు ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా గుర్తిస్తుంది. అయితే నా వరకు వచ్చేసరికి సార్, నేను మా విలేజ్ లో నాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఓకే. డబ్బులు ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు. ఓకే. నాకెవరో వెల్ విషరు పొలిటికల్ గా ఉన్నటువంటి వ్యక్తిని కాదు. ఓకే. నేనుగా స్వతహాగా నాకున్నటువంటి విజన్ తోని, నాకున్నటువంటి పరిచయాలతో, నాకున్నటువంటి యాక్టివిటీతోని నేను ముందుకు రాగలిగిన. అంటే నేనే ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. రాజకీయంలోకి రావడానికి పైసలు గాని, వారసత్వం గాని, వెనుక పలుకుబడి గాని, రాజకీయ పదవులు గాని ఏం అవసరం లేవు. మనం రావాలనుకుంటే, జనాలకు సేవ చేయాలనుకుంటే ఆటోమేటిక్ గా సేవ చేయొచ్చు. మనకున్నటువంటి విజనే మనం ముందుకు తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు ఏ స్థాయి లీడర్ సార్? మీరు మండల నియోజకవర్గం. అంతేనా? అంతే. మరి మీకు ఆ గుర్తింపు ఉందని భావించారు? ఖచ్చితంగా ఉంది. ఏదో వెనుకకు లాగే వాళ్ళు ఎప్పటికీ లాగుతున్నాడు, నిజమేనా? వాస్తవం సార్. రాజకీయంలో ముందుకు వెళ్తుంటే వెనకకెందుకు లాగుతారు అంటే, మనల్ని వెనక లాగుతూనే వాళ్ళు ముందరికి వెళ్ళగలుగుతారు కదా. అవును. మనల్ని గుడ్ గుడ్ నవీన్ గుడ్ అని చెప్తే వాళ్ళు అక్కడనే ఉంటారు కదా. నవీన్ లో ఉన్నటువంటి వీక్ పాయింట్ గుంతనే వాళ్ళు ఎదగలుగుతారు. కాబట్టి మన మీద బురద చల్లే కార్యక్రమం అనేది ఖచ్చితంగా జరుగుతుంటది. రాజకీయం మీద అంతా కామన్, అంతే కదా. రోజు మరి నవీన్ కు ఎలాంటి వీక్ పాయింట్ ఉన్నాయని మీరు గమనించారు? నవీన్ వీక్ పాయింట్ అంటే నవీన్ కూల్ ఉండడమే ఎదుటి వాళ్ళకి వీక్ పాయింట్ సార్. కానీ అగ్రెసివ్ ఉంటారా లేకపోతే కూల్ ఉంటారా? నేను కూల్ ఉండడం ఎదుటి వాళ్ళకి వీక్ పాయింట్. కానీ నేను కూల్ ఉండి తర్వాత గర్జించడం అనేది ఎదుటి వాళ్ళకు దడబుట్టించే పాయింట్. అదే దడ ఈరా బాగా అంటాం చూస్తా తప్పియదు కదా. కట్అవుట్ ఏదో బగ్గపల్సిన లెక్క ఉన్నాం. కొన్ని మూమెంట్స్ అంటే కట్అవుట్ చూసి నమ్మలేము. అవును. మొదట్లో మీరు కాంగ్రెస్ పార్టీ. అవును.
టిఆర్ఎస్ మీదనే గురి పెట్టుకున్నారు. అవును అందులో మళ్ళీ ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ పై. అవును అవునా కదా? అవును ఇప్పుడు బాణం వేస్తే ఇప్పుడు కష్టమో నష్టమో అదే అట్లా ఉండాలి. అవును ఇది మళ్ళా బాణం వేసి మళ్ళా బాణం తగిలిన దగ్గరికి అవుతే ఎట్లా చెప్పు? ఆ, అయితే ఒకటి సార్, రాజకీయంలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ మనం నమ్ముకునేటువంటి జనాలు ఉంటారు, మనం నమ్ముకునేటువంటి ఊరు ఉంటది. ఆ. ఆ ఊరికి మనం లాభం చేయాలి, మనం సేవ చేయాలి. ఓకే. సేవ చేయాలి అని అంటే పార్టీని చూజ్ చేసుకునే విధానంలో కరెక్ట్ ఉండాలి. ఉమ్. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఉమ్. కాంగ్రెస్ పార్టీలో ముందుండొచ్చు, మంచి సేవ చేయొచ్చు ప్రజలకని అనేది అనుకున్నాను. ఓకే. కానీ ఇక్కడ సిరిసిల్ల పరిస్థితి ఏంటి అని అంటే ఆ. సిరిసిల్లాలో కాంగ్రెస్ అనేది ఉండదు. ఉండదా? ఉండదు. ఎందుకుండదు? సిరిసిల్లాలో కాంగ్రెస్ అనేది మునిగిపోయే పడవ. ఏ అన్ని పార్టీలకు అంతే అన్న, మీరు ఇది చేస్తారు అంతా. లే 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 లే. ఇక్కడ సిరిసిల్ల పరిస్థితి నవీన్ గారు అన్ని పార్టీలకు అంతే సార్. అయితే పార్టీల పరిస్థితి ఎట్లుంటది అంటే నియోజకవర్గాలకు ఒక్కొక్క రకంగా ఉంటది. ఆ, ఇక్కడ అంటే నేను నమ్ముకున్నటువంటి ప్రజలకు నేను న్యాయం చేయాలి కాబట్టి ఎక్కడ అని ఆలోచిస్తే నాకు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాగా అనిపించింది. ఏ అంటే మీరు ఉన్నంత కాలం మాత్రం నా వాళ్ళకి అనిపించలేదా? లేదు, ఆ. నేను గ్రహించే వరకు నాకు కొంత టైం పట్టింది అంతే. ఆ, నేను గ్రహించే వరకు నాకు కొంత టైం పట్టింది. ఆ. ఇది నాకు నవీన్ టిఆర్ఎస్ లోకి వచ్చి నష్టపోయారంటే మీరు ఏమంటారు? నష్టపోయాను అనే విషయం నష్టపోలేను. నాకుంటే గుర్తింపు నాకు 100% నాకు ఉన్నది. ఏం గుర్తింపు ఉన్నది ఇవాళ రేపు? అన్ని కదా అగ్రవర్ణాల పార్టీలు ఏముంది వాళ్ళ? అయితే అగ్రవర్ణాల పార్టీలు అని అంటే సరే అన్నిట్లలో అగ్రవర్ణాలు ఉన్నారు సార్, నేను దీన్ని కాదనట్లేదు. ఆ, కానీ నాలెడ్జ్ ఉన్నటువంటి బీసీ ఎక్కడైనా ఎదగలుగుతాడు. ఏ తొక్కుతారు అది అంత కాదన్న. ఇప్పుడు ఆ. నేనున్నాను సార్, చెప్పండి. నేనున్నాను. ఉమ్. నేను ఒక బీసీ బిడ్డను. ఆ, బీసీ బిడ్డను అంటే బీసీ బిడ్డలు కొంతమంది అనగదొక్కబడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకే. కానీ మన దగ్గర నాలెడ్జ్ ఉన్నంత వరకు, ఉమ్. మన దగ్గర స్టఫ్ ఉన్నంత వరకు ఆ. మనం ఎక్కడ ఉన్నా గుర్తించబడతాం. ఆ, ఇప్పుడు చూడండి, ఒక మెరిసేటువంటి ఒక వజ్రాన్ని తీసుకోండి, ఓకే. అది ఎక్కడ పెట్టేసినా అది మెరుస్తూ ఉంటది. ఏ మీరు వజ్రమా ఇప్పుడు ఇక? అంటే అట్లా కాదు. అంటే ఒక ఉదాహరణ మాత్రమే మీకు అదే చెప్పగలిగే. ఉదాహరణ ఏదైనా కానీ బీసీలు కోకొల్లు ఉన్నారు. ఉమ్. ఏ పార్టీలో కానీ కాదు మళ్ళీ వాళ్ళకి అవకాశం పార్టీ ఇస్తేనే చూసుడు ఉమ్. అంతే కదా. ఈ పంచాయతీ లెవెల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ గవి అవునా కదా, గా లెవెల్ మాత్రమే ఉంటారు. అది మీరు మరి బీసీలు ఎందుకు నియోజకవర్గాల స్థాయిలో ఎందుకు ఏ పార్టీ అని ఇస్తుందా? అంత ప్రయాణం ఇస్తుందా? అంటే అట్లా కదా సార్, బీసీలకు వచ్చేసి సరే పార్టీలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది వాస్తవమైన విషయం. ఆ, కానీ మన బీసీలు కూడా ఎట్లుండాలంటే ఆ. అవకాశాన్ని ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటారు? అంటే మన వాళ్ళు ఎక్కడ ఉంటది అంటే వీక్ పాయింట్ ఎక్కడ ఉంటది అంటే ఆ. మన వాళ్ళు మళ్ళీ పోయి అగ్రకుణాల దగ్గరనే కూర్చుంటారు. ఆ, మీ లెక్క లేదు లేదు, నేను ఇప్పుడు మీరు అంతే లేదు, లేదు. మీరు అతనే కాదు. ఆ, అంటే నేనేమంటున్నానంటే ఆ, నేను ఎక్కడైనా ఆ, ఎవరి మీద ఆధారపడి రాజకీయం చేయలేను. ఆ. ఏ అగ్రకులాల వాళ్ళ మీద ఆధారపడి రాజకీయం చేయలేను. ఏ? నేను చదువు మీరా? ఎస్ ఆ? ఎస్ ఏ, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడ్డరు? నేను ఏ క్లాస్ లెవెల్ మీకు? పార్టీ పరంగా క్లాస్ లెవెల్ మీకు? పార్టీ చేయబలేసు నాకు. ఓకే. పార్టీ నమ్ముకున్నా అదే రావే కదా, అక్కడ రావే కదా. ఈ కేటీఆర్ గారు అల్లుడే కదా సార్, కేసీఆర్ అల్లుడు. కేసీఆర్ గారి అల్లుడు అయినప్పటికీ ఆ. నాకు పార్టీ పరంగానే ముందరికి వెళ్ళిపోయాను నేను. ఓకే. పార్టీనే నమ్ముకున్నాను ఆ, ఇక్కడ. కానీ ఏ రాజకీయ నాయకులు నమ్ముకొని అట్లా ముందరికి పోయే పరిస్థితి లేదు. అంటే స్నేహితం సన్నిహితం అనేది ఉన్నది, లేదని అందరితో కాదు. ఉండాలి. అందరితో ఉన్నది నాకు. ఏ బీసీలకు సానుకూల అగ్రవర్ణాలు కూడా ఉన్నాయనుకో, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆ, మళ్ళీ బీసీలను నడిపించేది కూడా ఎంత మళ్ళీ వాళ్ళే ఉంటారు. ఆ విషయానికి నేను కాదనను. కానీ నా వరకు నేను ఇప్పుడు ఏమన్నాను, గుర్తింపు ఉండే వాళ్ళకి ఎక్కడైనా గుర్తింపు ఉంటదని చెప్పిన కదా. ఉమ్, నేను పార్టీని మాత్రమే బేస్ చేసుకున్నాను. ఇక్కడ ఉమ్. స్నేహం అనేది అందరితో ఉంటది. ఓకే. కామన్. ఆ. అట్లా. సో ఇంకోటి, మీ గ్రామానికి అంటే మీరు వచ్చిన నేపథ్యం అయితే ఓకే. జస్ట్ సరే మీరు అనుకున్నారు, ఉమ్. ఏది ఒక సర్పంచ్ గా పోటీ చేశారు, అవును. ఓడిపోయారు. అమ్మ ఎంపీటీసీకి వచ్చింది, అవును. అమ్మ ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ వచ్చింది. అవును. ఇక మీరు గాడికే పరిమితమా లేకపోతే ఇంకేమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయా? నాకు నాలెడ్జ్ ఉంది. ఉంటే ఆ నాలెడ్జ్ తో నేను ఎంతైనా అవకాశాన్ని పట్టుకొని ముందుకెళ్ళడమే నా పని. పైసలు కావాలి కాదే. అయితే నేను ఇప్పుడు పైసలు ఖర్చు అంటే నాకున్నటువంటి విధానాన్ని బట్టి ఆ. నాకున్నటువంటి అమౌంట్ నాకు సరిపోతుంది. ఎందుకంటే నా 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 సామాజిక వర్గం నాకు మండలంలో చాలా ఉంది. ఓకే. ఉంటే నా సామాజిక సపోర్ట్ చేయరు సారు మీరు అన్నారు మీరు అంతా. నా సామాజిక వర్గం 100% నాకు సపోర్ట్ చేస్తుంది. ఆ. అంటే వాళ్ళు కూడా ఎక్కడ చూస్తున్నారంటే నా సామాజిక వర్గం వాళ్ళు, నా బీసీ బిడ్డలు కానీ, నా ఎస్సీలు కానీ, ఎస్సీలు కానీ, అందరూ నా మైనార్టీలు కానీ అందరు ఎట్లా చూస్తున్నారు, అగ్రవర్ణ సానుకూల వాస్తులు కూడా అందరు కూడా ఎట్లా చూస్తున్నారంటే సానుకూలం అని కాదు, మళ్ళీ అక్కడికి వచ్చే వరకు మన బీసీలకు వచ్చే వరకు బీసీలకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సింది చేస్తారు కూడా. ఇక్కడ ఎట్లా చూస్తున్నారంటే ఒక బలమైన లీడర్ దొరికితే సపోర్ట్ చేయాలని చెప్పి చాలా మంది చూస్తున్నారు. సార్ ఇండిపెండెంట్ అప్పటి నుంచి బలమైన లీడర్ లేరా? అంటే అవకాశాలు రాకపోవడం వల్ల మనం తొక్కబడుతున్నాం. ఇప్పుడు మీరు అన్నారు అవకాశాలు ఎవరికి రాలేదు?
అందరికి వచ్చినాయి కాకపోతే ముందు పోరు అంటే ఓ పైసలు పెట్టరు అది ఇది ఇప్పుడు ఏది భయపడతారు అవతలలో ఏదో అవతలలో బయలుతే వీళ్ళు అయిపోయాయి అంటే అట్లా అందరినీ అనలేము మనం. నేను ఎందుకంటే అందరిని అంటా అందరు అనలేము. ఇట్లా ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే మన లాంటి వాళ్ళు దేనికి లొంగరు. ఒక విజన్ పట్టుకున్నామంటే కొట్లాడాల్సిందే, బరిలో దిగవలసిందే, ఖచ్చితంగా లీడర్ గా ఎదగవలసిందే. అంటే మన లాంటి వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. దీని వల్ల ఒకసారి దేనికో దానికి బెండు చేపించే ప్రయత్నమే చేస్తారు కదా వాళ్ళైతే జరుగుతుంది. అది మరి అంటే ఇది ఎట్లుంటది అంటే గన్ను మన చేతుల్లోనే ఉంటది, మన భుజం మీదనే గన్ను ట్రిగ్గర్ నొక్కే వాళ్ళు మాత్రం ఇట్లా మనోన్ని మన చేతనే గురి పెట్టిపిస్తారు. అంతే అంతే. అవునా కదా? అవును, వాస్తవం జరుగుతుంది. మీరు అంటే మీరు నేర్చుకున్న ఇంతకాలం రాజకీయంలో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ఓకే, ఏం నేర్చుకున్నామంటే ఏం చెప్తామంటే మనకు గుర్తింపు ఉండాలంటే సేవ చేయాలి ఖచ్చితంగా. ఒకటి సేవ చేయాలి, ఎప్పుడు ప్రజలలో ఉండాలి. రెండు ప్రజల నుండి సేవ చేసుకుంటూ అవకాశాన్ని బట్టి అధికారుల దగ్గర కానీ పనులు చేయించాలి. ఇవి పనులు కానీ ఎల్లప్పుడూ లైవ్ పొలిటీషియన్ గా ఉంటే 100% ముందరిపోతాం. అంతేనా? అంతే. ముందటికి పోవాలంటే మన ముంగట డబ్బులు పని చేయవండి. అదే ఎందుకు లైవ్ పొలిటీషియన్ ముందట డబ్బులు పని చేయనే చేయవు సార్. అది కూడా ఒక భాగమే. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఏంటి మీరే సర్పంచ్ లెక్క పెట్టకు సారు ఏముండాలా కాదని మీ ఊళ్ళో మీరు ఏం చేయించారు మీకు గుర్తింపు చెప్పండి. చెప్తా సార్. నేను కొత్తగా మౌలిక సదుపాయాలే కదా మీరు చేయించినాయి. మౌలిక సదుపాయాలు పెట్టించారు. అదే కదా, బోర్లు వేయించారు, బోర్లు వేయించినాను, లైట్ పెట్టించాను, సీసీ రోడ్లు వేయించారు. అంతే కదా. నేను మా ఊళ్ళో వచ్చేస్తాను. అదే చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అదే కదా. మా ఊళ్ళో వచ్చేసి నేను ఏం చేసిన అంటే 2 రకాలు చేసిన సార్. సంక్షేమము, ఆర్థికము 2 రకాలు చేసిన. 2 రకాలు. ఓకే. ఆర్థిక పథకాలు అందించడంలో గానీ సంక్షేమం చేసినట్టే నేను ఉండేది చిన్న పదవి కావచ్చు. అమ్మ అంటే అమ్మ ఎంపీటీసీ పదవి చిన్నదే కావచ్చు, కానీ దాన్ని ఏ విధంగా మలుచుకున్నా, నాకు అనుగుణంగా నా ప్రజలకు సేవ చేసే విధంగా ఏ విధంగా మలుచుకున్నా అనేది ఆ విధంగా మలుచుకొని నాయకుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గర కావచ్చు, ఎంపీల దగ్గర కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు పోయి అనేకమైన నిధులు తెచ్చి నేను కేటీఆర్ గారు కావచ్చు, వినోద్ కుమార్ గారు కావచ్చు, సంబంధిత శాఖ మంత్రుల దగ్గర కావచ్చు, ఈ విధంగా అంటే నాకున్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుల దగ్గర కూడా తెచ్చుకున్నాను. రాజ్యసభ సభ్యుల దగ్గర కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కూడా నేను దరఖాస్తు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ నేను ఒకటి ఎట్లా చూస్తానంటే, నేను ఎంపీగా లాస్ట్ టైం ఎంపీగా బండి సంజయ్ గారు పనిచేశారు. నేను ఎంపీగా చూసినప్పుడు ఇప్పుడు బండి సంజయ్ గారు అంటే పర్సనల్ గా చేస్తే బీజేపీ క్యాండిడేట్, కానీ నేను పని చేయించుకుంటా. ఎందుకంటే గారు మన ఎంపీ, నేను చేయించుకుంటా, నేను వెళ్తా. నేను ఎవరి దగ్గరనైనా వెళ్ళి పని చేయించుకోగలుగుతాను. ఇప్పుడు కూడా మొన్న అమ్మ సర్పంచ్ అయిన తర్వాత కూడా పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లీడర్ల దగ్గర కూడా నేను పని చేయించుకొచ్చుకున్నా. నేను మనకు వెళ్ళాలనే సంకల్పం, వెళ్ళాలనే నిశ్చయిత ఉంటే మనం ఎక్కడికైనా చేసి వెళ్ళి ప్రజల కోసం పని చేయించగలుగుతాం. ఒకటి పల్లె దవాఖాన కూడా ఒకటి వచ్చింది అనుకో. 100% సార్. పల్లె దవాఖాన గురించి మీకు చెప్పాలి. నేను కేటీఆర్ గారికి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ గారి దగ్గరికి అనేక సార్లు వెళ్ళి మాకు కావాలంటే మనకు నేను టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కేటీఆర్ గారికి చెప్పిన అయితే దానికి సరిపోయే విధంగా మాకు జనాభా తక్కువ ఉన్నది. అయినప్పుడు కూడా నేను సార్ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను పల్లె దవాఖాన శాంక్షన్ చేయించుకొచ్చుకున్నా సార్. పల్లె దవాఖాన శాంక్షన్ చేయించుకొచ్చుకుంటే నాకు అక్కడ అప్పుడు పిఎస్ గారు శ్రీనివాస్ సార్ ఉంది. శ్రీనివాస్ సార్ చెప్పిండు, సార్ నవీన్ గారు ప్రతిసారి సార్ని అడుగుతున్నారట, మీరు పల్లె దవాఖాన గురించి, మీ గ్రామానికి పల్లె దవాఖాన గురించి అడుగుతున్నారట, ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసారు. అప్పుడు కరోనా టైంలో శాంక్షన్ అయింది మాకు. అదొక సంతృప్తి అనుకున్నా. సరే, సేవ చేయడం వలన ఈసారి సర్పంచ్ వచ్చారు. అంతేనా? నేను సేవ ఎట్లా చేస్తా అంటే సార్, లైవ్ పాలిటిషియన్ సార్. నేను ఎక్కడో చెదరగప్పుడు ఇంత పండుకోను, జనాలలోనే ఉంటాను. జనాల సమస్య ఏ విధంగా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకుంటాను. నేను ఖచ్చితంగా సమస్య ఎక్కడ ఉంటే నవీన్ ఎక్కడ ఉంటాను, అంతే కదా. అంతే. ఆ విధంగా ఉండడం వల్లనే ఇవాళ నా మీద ఏం జరిగినప్పటికీ కూడా మరి మండల స్థాయిలోకి నచ్చే అవకాశం ఉందా? 100% సార్. నియోజకవర్గ స్థాయికి అవకాశం వస్తే మా పార్టీ అండదండలు ఉంటే నేను ఖచ్చితంగా ఉంటుంది సార్. ఏ పార్టీ ఉండదు సార్. ఎట్లా చూస్తుందంటే అక్కడ మా పార్టీ కూడా ఎట్లా చూస్తుందంటే ఎవరైతే ఉత్సాహంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది సార్. 100%. నాట్ ఓన్లీ ఒక బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ మిమ్మల్ని పడకాల్చుకునేందుకు, మీతోని ఒక తలగొక్కుండేందుకు ఇవన్నీ ఉంటాయి కదా.
ఏ రాజకీయంలో అన్ని ఉంటాయి సార్. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం అంటే, రాజకీయంలో అన్ని ఉంటాయి సార్. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం అంటే, ఇప్పుడు మా సార్ దగ్గరనే నవీన్ అవకాశం వస్తుందంటే ఇంకోళ్ళు నవీన్ అవకాశం ఇవ్వద్దు, వేరే కోటి అవకాశం ఇవ్వాలని చెప్పేటప్పుడు ఉంటుంది కదా. సో ఇంకొకటి ఇక పోతే ఎంతసేపు ఈ పార్టీల కింద పని చేయవలసిందేనా? అయితే ఆ విషయానికి వచ్చేసారు. అంటే ప్రతి పార్టీకి మనకు బీసీ పార్టీ అనేది ఒకటి ఖచ్చితంగా కావాలి. మరి కానీ ముందుండి నడిపే రాష్ట్ర స్థాయి లీడరు ముందుండి నడిపేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఆర్కెస్ట్రా లేడా, ఏది ఇంకో లేరా మళ్ళా లేడా, ఏది ఏళ్ళ మీద 10 మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ వక్లపరం లేడా, ఇవి బుచ్చ మంది ఉన్నారు కదా. అయితే ఉన్నారు. ఇప్పుడు పార్టీ మీరు చెప్పినటువంటి పేర్ల వాళ్ళు ఉన్నారు కానీ రాష్ట్ర స్థాయిలో నిలబడి అందరినీ సమీకృతం చేసి ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి నడిపే కనబడతలేదు. అక్కడ కనబడతలేదు కాబట్టి మీకు మీరు ఇక్కుంటారు. అది అక్కడ ఒక గొడుగు మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమైతుంది అంటే ఇప్పుడు బలంగా వినబడుతుంది. ఏది బీసీ నినాదం అనేది బలంగా వినబడుతుంది కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు పెద్దపీట మేమెత్తామని ఇప్పుడు అన్ని అంటే నవీన్ అన్న మీరు ఏడున్నారు అన్ని ఏమైనా పార్టీలు కలిసి మీకు ఏమైనా బీసీకి ఏమైనా కూర్చొని అనుకుంటా అంటే మీకు మిమ్మల్ని పెంచుదాం అనుకుంటాం. ఎక్కడ ఆ విధమైన అంటే అసెంబ్లీలో మాత్రం మద్దతు ఇచ్చిండ్రు అంతే. అది కూడా నాకు వచ్చే అవకాశం ఎట్లుందటన్నా, సరే ఒక నిమిషానికి పార్టీలు పక్కకు పెడదాం. ఒక నిమిషానికి పార్టీలు పక్కకు చెప్పండి సార్. మనకు ఎంత ఆలోచన అంటే ఆశపడ్డామంటే సర్పంచ్ ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్ వస్తుందని చాలా నేనైతే చాలా ఎదురు చూసిన. సరే మనకు బీసీ వచ్చింది అది వేరే విషయం, కానీ మన బీసీ బిడ్డలు మండలంలో గానీ నియోజకవర్గ స్థాయిలో గానీ రాష్ట్ర స్థాయిలో గానీ ఎక్కువ మొత్తంలో అవుతారనేది చాలా ఆశ ఉండే సార్. 42 కాదు 50-60% వస్తారు. ఎందుకంటే ఓపెన్ కూడా కొంతమంది అనుకున్నాం కానీ లాస్ట్ వచ్చే వరకు కోర్టు కేసులు అంటే ఇలా మనదనేసరికి కోర్టు కేసులు వస్తాయి, బీసీలో అనేసరికి అన్ని కోర్టు కేసులు వస్తాయి. అంతే. వేరే దానికి మళ్ళీ వాళ్ళు మనలో ఇస్తారు, వాళ్ళే ఇస్తారు అంతే. ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్ ఇప్పుడు ఆయన మాధవరెడ్డి ఆయన ఏది అటు టిఆర్ఎస్ లో ఉన్నాడు, ఇటు కాంగ్రెస్ లో ఉన్నాడు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో మొత్తం మీద ఆయనకు అనుకూలమైన తిప్పుకుంటాడు. ఎక్కువ కోర్టులకు వేసేద్దా ఇప్పుడు అలా నడులు మాధవరెడ్డి చాలా మంది అంతే కదా. అంతే. ఇప్పుడు ఈబీసీ చేసిండు, రెడ్డి పోయి చేసిండు, దానికి వీళ్ళ సహకారం కూడా ఉన్నది. అయిపోయి ఏముంటది మనల్ని ఎదగనియరు సార్, మనం తొక్కేసే పనిగానే ఉంటారు వాళ్ళు. అంతే మరి దీని మీద మీరు పట్టుకొని నేను ఈ పార్టీలో నాకు గుర్తింపు బాగుండదు, నాకు కీలకంగా ఉన్నాను, నేనే ముందంజలో ఏంది అంటే నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మన పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీల పరంగా కూడా బీసీ నినాదం అనేది 100% ఉంటుంది సార్. ఎవరు ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు మేము సరే మేము చట్టసభలో చేయలేదు కదా, మేము మాత్రం పార్టీ పరంగా ఇస్తామని చెప్పిండ్రు. మరి వీళ్ళు మీతో వాళ్ళు ఇస్తామని చెప్పిండ్రా? అయితే అక్కడ లాస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి చూస్తే ఇప్పుడు అనేది అన్ని పార్టీలు కూడా మనం గుర్తించే పరిస్థితికి వచ్చినాయి సార్. వచ్చే 42% రిజర్వేషన్ అమలు కానప్పటికీ కూడా రాజ్యాంగ గుర్తింపు ఎప్పటికి ఉన్నది. గుర్తింపు ఇద్దామని ఎప్పుడు ఎవరన్నా అద్దంటారా? అందరు ఇస్తారని ఇస్తామంటారు, ఆ పెట్టేటోడు కావాలి కదా. అవును. అయితే మనం అంతా ఈ విషయానికి వచ్చేసరికి బీసీ నినాదం అందరం అన్ని పార్టీలలో ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉందా? ఉన్నా సార్. ఏం చేశారు? ఉద్యమాలు చేసినాము. ఎక్కడ చేశారు? మా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. మన తెలంగాణ మనకు రావాలనే ఉద్దేశంతో అన్ని రకాలటువంటి నిరసనలు, పార్టీ ఇచ్చినటువంటి నిరసనలు, మాకు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలలో అన్నిట్లలో పాల్గొన్నాను. అవును. తెలంగాణ వస్తే ఏం చేద్దాం ఏమో అవుతుంది అనుకున్నారు. అయితే తెలంగాణ వస్తే మనం తెలంగాణ విషయం అవును సార్. అంతేనా? అవును. మరి వచ్చినాయా? తెలంగాణ రాలేదా? వచ్చింది. మరి ఏమొచ్చింది? అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చిందని అంటే మనం చెప్పుకోవచ్చు సార్, మనం 3 నినాదాలతో తెలంగాణను రావాలనేది బలంగా ఎక్కడి నుంచి అంటే పల్లె నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి వాళ్ళు కూడా నినాదంలో పాల్గొన్నారు. మనకి ఏం సక్సెస్ అయినామంటే నీళ్లలో సక్సెస్ అయినాం సార్, 100% సక్సెస్ అయినాం. ఈ రోజు వరి ఎగుమతిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ఉంది అని అంటే 100% అది మనం తెచ్చుకున్న తెలంగాణతోనే సాధ్యమైంది సార్. అది ఎన్ని సంవత్సరాలు? ఏంటిది? 10 సంవత్సరాలుగా మనం తొలి 3-4 సంవత్సరాల్లో మనం సక్సెస్ కాగలిగినాం. కాళేశ్వరం ఇప్పుడు కాళేశ్వరం అనేది మీరు ఒకటి అనుకుంటున్నారు. సరే మీ ప్రకారమే కాంగ్రెస్ పక్కన పెడదాం. మీ ప్రకారం నీళ్ళు ఒకటి అయిపోయింది, నిధులు ఆంధ్ర పోకుంటాయి. ఆంధ్ర పోకుండా మన నిధులు మనం సేకరించుకోగలిగాం. అంటే మన నీళ్లు మనకు ఎటు పోయినాయి? మరి ఇవి అంటే ఇంత నిధులు ఏదన్నా పోయినాయా? అంటే ఎట్లా సార్ అంటే
ఇప్పుడు రాష్ట్రంలో ఉమ్. ఉండేటువంటి నిధుల పంపకం ఉంటది కదా సార్. నిధుల పంపకం ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మన తెలంగాణను మనమే పరిపాలించుకున్నప్పుడు మన దాంట్లో వచ్చేటువంటి ట్యాక్స్ మనమే ఖర్చు పెట్టుకుంటాం. అదే కదా అవును. మనమే అంటే ఏదైనా పార్టీకి పోయినాయా, ఏదైనా పార్టీకో అధికార పార్టీకో ఈ పార్టీకో అయితే ఇప్పుడు ఏది ఈ కాలేజ్ పేరు మీద ఇంకో దాని పేరు మీద ఇట్లా పోయినాయా, లేకపోతే మనమే ఉపయోగించుకున్నాం? మనమే ఉపయోగించుకున్నాం. అంటే లేదు, నేను పెద్దానికి అడుగుతాను. ఈ మరి నియామకాలు ఏంటి ఇటు మనం నియామకాలు కనుక చూసుకున్నట్టుంటే సార్, తెలంగాణ వచ్చే నుంచి తొలి 5 సంవత్సరాలనే 1,00,000 ఉద్యోగాలకు పైగా మనం సాధించుకున్నాం సార్. మనం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా ఉంటాయా? చెప్పండి. లేదు సార్, కాంగ్రెస్ వాళ్ళు విన్నప్పటికీ కూడా మీరు కూడా అదే పార్టీ వాళ్ళకి చెప్పండి. అట్లా కాదు. మీరు చూడురి, డిఎస్సి విషయంలో గానీ, పోలీస్ విషయంలో గానీ అన్ని లీకులే. అయితే లీకులు అనేవి ఎట్లా జరుగుతాయి? ఇప్పుడు లీకులే, ఇప్పుడు అప్పుడు కాదు, ఇప్పుడు అది ఎప్పుడో ఒకసారి బయటపడదు కదా, అన్ని లీకులే. ఇప్పుడు లీకులు అనేది టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ప్రారంభం కాలేదు సార్. అంతకన్నా ముందు కూడా ముందున్నాయి, ఆ తర్వాత ఉన్నాయి. ఇక అదే మనసత్తంగా ఉంది. ఇప్పుడు వీళ్ళకు ఎంత చదువుకున్నా ఏం లేదు. అయితే ఇక్కడ ఎట్లా చిత్రీకరిస్తారు అంటే, లీకులు అనేవి టిఆర్ఎస్ పార్టీ తర్వాత వచ్చిన తర్వాతనే వచ్చినాయి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చిత్రీకరిస్తారు. అన్ని బురద అందుకే బురద బాగా ఇప్పుడు వీళ్ళు ఎవరు సత్యహరిచంద్ర అంతకుముందు జరగలేదా? చాలా జరిగింది. ఎవరంటారు మంచిట? ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో వాళ్ళు పెద్దగా కదా. ఇప్పుడు లీకులు అంటే ఎట్లా జరుగుతాయి అంటే సార్, ఎవరో కింది స్థాయి ఒక అధికారి తప్పు చేస్తాడు సార్, తప్పు చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే ఇక ఇది ఏదో ఐటీ ఇప్పుడు ఇంకో అంటే అది ప్రైవేట్ లో అంటా గవర్నమెంట్ లో అంటా ఏంది? గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి అంతేనా? లేదు, నేను చెప్పేది మాత్రం 100% గవర్నమెంట్ చెప్తున్నా నేను. ఓకే, గవర్నమెంట్ అది కాదండి. ఇప్పుడు జిల్లాలు ఎన్ని ఉండే? 10 జిల్లాలు ఉండే. అదే కదా. ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు 33 జిల్లాలు అయిపోయాయి కదా. మరి 10 జిల్లాలు ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎంత ఉండే? 3,50,000 చిల్లరే ఉండే. అది కేసీఆర్ గారు చట్టసభల్లోనే చెప్పిండు. అవును. మరి ఎంత పెరగాలి? ఇప్పుడు జిల్లాలు ఎంత శాతం పెరిగింది? ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు కూడా ఎంత శాతం పెరగాలి? ఇది ఇప్పుడు అయితే ఒకటి సార్, 10 జిల్లాలు అప్పుడు 3,50,000. మరి ఇప్పుడు 33 అంటే దాదాపు 7 లక్షల జాబులు రావాలి అని అనుకుంటారు. అయితే జాబ్ల అదే సార్ వాస్తవం. జాబ్ లో పెరుగుదల అనేది జిల్లాలు పెరిగినంత మాత్రాన అన్ని పెరుగుతాయని కాదు సార్. ఇదేంది చిత్రమే మంచిగా. అయితే ముస్తాబాద్ మండల ఆఫీస్ లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి సిబ్బంది మనం పెరుగుతురా? నాకేం మీరు చెప్పాలి. జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు పెరుగుతాయి, మండల స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు పెరిగాయి. అంతేనా? సరే, ఇంకోటి మరి దేని వేచినట్టు పోనీ. అయితే జిల్లాలు పెరగడం వల్ల ఏంటంటే పాలన అనేది దగ్గరకు వస్తుంది. ఎవరికి? ప్రజలకు దగ్గరకు వస్తుంది. ప్రజలకు ఏం అవసరం? ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రజలకు ఏం అవసరం? పాలన దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలు అనేటి ఈజీగా పై స్థాయి అధికారికి పోతాయి. సమస్యలు ప్రజలకు ఏం అవసరం ఉంటున్నా? జిల్లాతో ఏం అవసరం? జిల్లా నేనే ఉన్నా సార్, నేనే ఉన్నా. నా విలేజ్ లో ఉన్నటువంటి ప్రజల సమస్యను తీసుకొని నేను కలెక్టర్ గారి దగ్గరికి పోవాలి. ఎవరు? ప్రజల సమస్య ఎవరో ఒకరు. అయితే ఒక వ్యక్తి తనకు సమస్య వస్తే జిల్లా స్థాయికి పోవాలి. ఎందుకు పోవాలి జిల్లా స్థాయికి? మండల స్థాయిలో కానప్పుడు జిల్లా స్థాయికి పోవాలి. అరే మండల స్థాయికి ఎందుకు పోవాలి? అయితే ఒకటి సార్, లేదు నేను అడిగేదానిలో ఇప్పుడు చాలా వాస్తవం ఉన్నాయి, చాలా వాస్తవం ఉన్నాయి. ఇప్పుడు అంటే సర్పంచ్ కావచ్చు మీరు, మీకు ట్రైనింగ్ ఏదో కలేదు నాకు రోజు ఇంకా కాలేదు. అవునా కదా? సెకండ్ తప్పకుండా మీరు థర్డ్ తప్ప అయితే 8, 10, 16 ఉంటుంది. అది అంత వచ్చేలో ఉంటుంది. 28 శాఖల అధికారులు ఒక గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది. ఇది మీకు గతంలో కూడా కొంచెం తెలిసే ఉంటుంది. వీళ్ళందరినీ కాదు అని చెప్పేసి వీళ్ళు మండల స్థాయి పోవాలి, జిల్లా స్థాయి పోవాలి. ఇప్పుడు చెప్పి ఓకే సార్, ఇప్పుడు అందరూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు చూసుకున్నట్టుంటే కింది స్థాయిలో సమస్యలు సాల్వ్ కానటువంటి చాలా ఉంటాయి సార్. ఈ అధికారులు పట్టుకుపోవాలి కదా. ఓకే, అధికారి పట్టుకుపోవాలంటే ఇప్పుడు గ్రామ సభ పెడుతున్నారు, అఫీషియల్ గా వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ చెప్తున్నాను, అవునా కదా? నీకు ప్రతి గ్రామంలో 25 శాఖల అధికారులు అంటే దాన్ని ఏమంటారు, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రభుత్వ నిధులతో వాళ్ళు జీతం తీసుకుంటారు కదా. వాస్తవం. మరి అలా చేస్తుండ్రు. అయితే ఓకే, మీరు ఇప్పుడు బాగా మంచి అడిగారు. అయితే అందరూ బాగా చేసిన తర్వాత మన రాష్ట్రం మన దేశం సస్యశ్యామలం అయిపోవాలి కదా సార్. అదే అధికారుల లోపం వల్ల తప్పడం జరుగుతుంది కాబట్టి మనం జిల్లా స్థాయి దగ్గర అధికార లోపమేనా? పొలిటీషియన్ లోపము. పొలిటీషియన్ పీజీ చదువుతున్నాను నేను. అంతే కదా? అవును అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇండిపెండెన్స్? 80 సుమారుగా. అవును. 25, 26 ఇంకో 27 అయితే అయిపోయాయి. అవునా కదా? అవును.
ఏడున్నంత ఏం చెప్పారు సార్? ఈ దేశంలో ప్రజలు ఆర్థిక సాంఘిక పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఆర్థిక సాంఘిక పరిస్థితి చాలా వెనుకబడి ఉన్నాం సార్ ఇప్పటికి. ఆర్థికంగా అంటే ఎవరి కారణం? మళ్ళీ ఈ విషయానికి వచ్చేసరికి మన ఇప్పుడు ఒకటి మీరు ఎంతమంది చెప్పారు కదా సార్, మన అవకాశాలు మనకు రాకుండా చేయడం అనేది మనం వెనుకబడి ఒకటి కారణం. కారకులు ఎవరు? మనము చట్టసభలలో కారకులు ఎవరు? అగ్రస్థానం కదా అంతే. అధికారం అంతే. మరేమైంది? మనం ఇప్పటికీ ఏంటి అని అంటే బీసీల మందరం ఒక తాటి మీద ఉండి అవకాశాలను అన్నిటిని అందుకున్నప్పుడే మనం ముందుటగలుగుతాం. సరే, ఒక దేశం అభివృద్ధి కావాలంటే పేదోడు లేడు ఉండద్దు అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మనం నిజంగా ఒకవేళ అందరికి పక్షపాతం లేకుండా, సంపాదన అనేది ఏది కాకుండా, నాని అనేది లేకుండా పాలకుడు పనిచేస్తే ఈ ఈ దేశంలో ఏది ఆర్థికంగా సాంఘికంగా అందరూ సమానమే అని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? ఇక అది అంటే దేశ పరిస్థితిని బట్టి ఉంటాయి కదా సార్. 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు ఇక్కడ నుండి ఇక్కడ తీసుకురావాలి అంతే. అయిపోయా అవుతుందా? కాదు. మరి ఎందుకు అవుతలేదు? అదే ఇప్పుడు ఎందుకు కాదు అంటే అందరికీ అన్ని అవకాశాలు ఉండట్లేవు. ఓకే, అన్ని అవకాశాలు వచ్చినప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోగలుగుతారు కదా. మన పరిస్థితి ఎక్కడ ఉంది ఇప్పుడు? మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందులో? రాజకీయంగా వెనుకబడి ఉన్నాం, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, అన్నిట్లలో వెనుకబడి ఉన్నాం. మనము రావాలంటే చట్టసభలో మనం ఉండాలి. మరి ఏం చేయాలి ఇప్పుడు? ప్రతి వాళ్ళు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి ఫెయిల్ అయితే ఏం అవసరం ఇప్పుడు కాదు, అసలు అవకాశం ఇస్తలేరే, నువ్వేం ఒకసారి ఫెయిల్ అవుతావు అంటున్నావు. ఒక ఉదాహరణ చెప్పండి. సరే, మన ఒక బీసీ బిడ్డ ఉన్నాడు. ఓకే, బీసీ బిడ్డ ఉన్నాడు. సరే జనరల్ లో మనకు అవకాశాలు రాలేవు, జనరల్ లో పోటీ చేయగలిగాలని సిద్ధంగా ఉన్నాడు. అవకాశాలు కాదు, బీసీలకు ఎక్కడ లేదు. జనరల్ గా ఏ పార్టీ అన్నా ఇస్తే ఇవ్వాలి అంతే, అవునా కదా? అవును. కాబట్టి ఎట్లా ఇస్తారు? ఎందుకంటే మరి బీసీలకి ఇవ్వకపోతే క్యాన్సర్ ఎత్తుకో బాబా అని చెప్పి ఇస్తారు. ఓ 10-15% ఇస్తారు అంతే. ఇచ్చినప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే భయం. అదే కదా నేను అనేది, భయం మనోళ్ళకు. ఇంత ముందరికి పోతే ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటే రేపు వస్తుందో రాదు, ముందరికి పోతామో పోకపోతే మళ్ళీ మన పరిస్థితి ఏంటి? పోతే పోని రెండోసారి. అయితే ఎట్లా ఆలోచించాలంటే ఒక్కసారి పోతే ఇంకొకసారి పోటీ చేస్తా, ఇంకొకసారి పోతే ఇంకొకసారి పోటీ చేస్తా. ఎస్, సానుభూతిగా ముందరికి వెళ్ళి అట్లుండాలి. కానీ మన వాళ్ళు ఎట్లుంటారు అంటే మొదటనే చివరి గురించి ఆలోచిస్తారు. మొదట్లో చివరి గురించి కాదు, అవతల వ్యక్తి గురించి ఆలోచిస్తారు. అవతల గొప్పడు, ఆయన గొప్పడు కాదు, పైసలు ఉన్నాడు, ఏమని చెప్తాడు అంతే. అగ్రకులం అది ఆ భయం ఎక్కువ. అంటే అగ్రకులాల వాళ్ళకి ఒకటి ఉంటుంది సార్, ఒకళ్ళు పై స్థాయిలో ఉంటే కింది స్థాయి నుంచి వాళ్ళందరినీ గుంజుకుంటా ఉంటారు. మొన్నటి లెక్క మన మొన్నటి అంటే ఏంటిది అది? మీరు ఎవరితో కలిసి పని చేసారు ఇంకోటి ప్రతిపక్షం, ఇంకోటి అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూడా వాళ్ళే ఉండాలి. అవును, ఏది ఆ స్థాయి వాళ్ళు అంతే. వీళ్ళకి అధికారం పోతే మళ్ళీ వాళ్ళకి అంతే. అంటే వాళ్ళు ఎట్లుంటారంటే సార్, ఎట్లుంటాయి నువ్వు చూసిందే కదా, అన్ని చూసినాయి. అయితే మనోళ్ళు ఎట్లుండాలంటే సార్, కాలు పట్టి గుంజే పరిస్థితి కాకుండా మనోడు ఒకటి ముందరికి పోతుండే వాడిని ముందరికి పంపించుతుండాలి. ఉంటది అట్లుండదు, అక్కడనే మనం నష్టపోతున్నాం. ఇప్పుడు నవీన్ కుమార్ కాకుండా ఇంకొక మంచి లీడర్ సరే నీలాగా ఆదర్శవంతంగా ఉండాలి, మీరు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సార్. షూర్, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా. ఇక్కడ సిరిసిల్ల కదా ఇది, అంతే కదా? అవును. వీళ్ళు ఉన్నంత కాలం మీకు వస్తుందా అనే అవకాశం? అయితే ఎందుకు రాదు సార్, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఏం చెల్లి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అవుతుందా? కేటీఆర్ గారు ఇక్కడనే ఉంటారు, ఎటువరు సార్? కేటీఆర్ గారు సిరిసిల్లనే ఉంటారు. అంటే సిరిసిల్ల రాకపోతే మొత్తం రాష్ట్రం అంతా రాలేని పరిస్థితి లేదు కదా సార్. సిరిసిల్లలో అంటే మేము అక్కడ కేటీఆర్ గారిని చూసేటప్పుడు ఎట్లా చూస్తున్నామంటే, అక్కడ బీసీగా లేదా అగ్రవరంగా చూస్తాను. మాకు సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక జిల్లా, ఈ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గము కేంద్ర బిందువుగా కనిపించాలి మాకు. ఎస్, డెవలప్డ్ ప్రాంతం ఏది ఉంది తెలంగాణలో అంటే సిరిసిల్లలో ఉండాలి. ఆ విధంగా చూస్తున్నాం మేము. అంటే డెవలప్డ్ ఓన్లీ మనం కేటీఆర్ గారు ఉంటేనే ఇక్కడ ఐడెంటిటీ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, డెవలప్ అవుతుంది. ఎస్, 100%. కాదు ఏది ఒక బీసీ అత్త కాదా వస్తుంది, అట్లని కాదు. నేను ఇక్కడ చెప్పు, నేను ఇక్కడ డెవలప్మెంట్ పరంగా వచ్చేసరికి అంటే బీసీ తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు కదా, 100% ఉన్నారు. తాను ఎప్పటి నుంచి ఉన్నాడు? తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక వచ్చారు.
అదే కదా అంతే. అయ్యో, ఇలా. అంటే చూడండి. సార్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు తాను అప్పుడు అన్నాడు అసలు నాకు నేను బక్కపక్షం ఉమ్. నాకు ఇలా వారసత్వంగా ఉండదు ఏముండదు అన్నారు కానీ వాళ్ళ వారసులు వచ్చి కూర్చున్నారు అయితే ఇంకొకటి సార్, తెలంగాణ వేయింది అందు వేయింది మీకు ఏది తెలంగాణ కాలంలో అన్నది మొత్తం అయిపోయింది. మీకు ఒక చిన్న ఉదాహరణ సార్, అంటే నేను చెప్పేంత పెద్ద స్థాయి కాదు కావచ్చు కానీ నేను అదే చెప్తాను సార్. ఎందుకు స్థాయి? వారసత్వం అంటే సార్, వారసత్వం అంటే ఆ, కేటీఆర్ గారు మొదటిసారి రావడం అనేది కేసీఆర్ గారి గుర్తింపుతో వచ్చారు. ఓకే కానీ తర్వాత అంటే ఇది చట్టం మీదకి అయితే లేదు అసలు చేస్తారా చెయ్యరా కాంగ్రెస్ వాళ్ళు కనీసానికి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా ఏది గెలిచినటువంటి ఎమ్మెల్యేలైనా కానీ ఏమైందా బీసీలుగా 42% అంటే అనే సంగతి అడుగుతారా? అయితే సార్ ఇప్పుడు అడుగుతాను అడుగుతారు, అడిగేవాళ్ళు మీరైతే ప్రతిపక్షంలో కదా ఉన్నాం. ఎవరైనా అడుగుతారా? అడిగారు అయిపోయా. అయితే ఇక్కడ ఎట్లా చూస్తున్నారు అంటే సార్, బీసీలకు 42% ఇవ్వాలి, బీసీ జయబేరి మోగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో ఒక మీటింగ్ పెట్టుకుంది సార్. కామారెడ్డి లో ఒక మీటింగ్ పెట్టుకుంది. అవును. ఇవాళ ఇవ్వకపోతే ఆ. కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహిగా అక్కడ ఉంటది, అంతే తప్ప ఓ, మరి మీరు మీ పార్టీ మీరు అంటే 100% సపోర్ట్. మీరు తెలంగాణ అసెంబ్లీలో బిల్ పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పింది కదా మా సపోర్ట్ ఇంకెంత కాలమయ్యా మేము ఇస్తామని వీళ్ళకన్నా లేదు రాస్తారు అతను కార్యక్రమం చేస్తుండ్రా ఏమన్నా అసెంబ్లీలో నేనే మద్దతు తెలుపుతున్నాను. ఇంకేం చేస్తాం సార్ మీకు? అంటే అయిపోయిందా ఇవ్వకున్నారా? అట్లని కాదు. ఇప్పుడు ఏం జరిగిందా? అయ్యా మీరు కొందరు ఏరుకున్నారు కదా చల్ ఏదో ఇప్పుడు అదేంటిది బీసీ పార్టీ ఏదే బీసీని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అని టిఆర్ఎస్ కు బీజేపీకి ఓట్లు మలుచుకోవడం తప్ప మరి మేము ఇస్తామయ్యా అంటారా? అయితే చెప్పండి. టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఏమని బీసీలకు 100% మేము సపోర్ట్. మద్దతు అయిపోయింది సార్. ఓకే. ఇప్పుడు పోటీ ఇప్పుడు ఈ యొక్క ఉధృతం ఎట్లుండాలి, ఎంత నిరసనగా ఉండాలి ఉండన్నా అంత ఏం చెల్లేదు బీజేపీ నుంచి లేదు ఏం చెల్లేదు అంటే ఏంటి అన్ని పార్టీలకు అంతే అని ప్రజలకు అర్థమే. ఆ విషయానికి వచ్చేసరికి సార్ ఇక్కడ బీసీలకు వచ్చేసరికి మీరు అన్నట్టు రాస్తారు కదా అలాంటి పరిస్థితులు అయితే కనబడతలేవు. ఓకే. అలాంటి పరిస్థితి కానీ సరే విద్యా వైద్యం విధానంలో ఏ పార్టీ అయినా కానీ ఏ గవర్నమెంట్ అయినా యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది విద్యా వైద్యం ఒకటే స్థానం చెప్పండి. ఓకే సార్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఉచిత పథకాలు ఉన్నాయి కదా సార్, ఈ ఉచిత పథకాలు చాలా వరకు ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నాయి సార్. ఎవరిని ప్రజలను ఎవరు ప్రభుత్వాలు పార్టీ ఏం వేస్తున్నాయి వేలం. అయితే ఇవి ఏం జరుగుతున్నాయి అంటే వేలమే కదా అంతే. ఎలక్షన్ నేను ఇది ఇస్తా. అయితే ఇది దేశ భవిష్యత్తు కూడా పునాదికి నాశనం స్టార్ట్ అవుతుంది సార్ ఇక్కడ నుంచే. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ఒక ప్రభుత్వం చెప్పింది, 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇంకో ప్రభుత్వం చెప్పింది, రేపు 4 లక్షలు వస్తుంది. అంటే ఈ ఉచితాలు అనేటి దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసేటువంటి పరిస్థితులు. ఈ ఉచిత పరిస్థితులు ఎట్లున్నాయంటే సార్ అదే లేదు అది అయిపోయింది ఇక ఆ ఉచితాలు అద్దు అంతే కదా అంతే. విద్యా వైద్యం ఇవ్వాలి మరి చేస్తారా? అయితే ఎవరు కూడా ఏ పాటలో చేస్తుందా? లాస్ట్ వచ్చే వరకు ఎట్లా చూస్తుందండి సార్, లాస్ట్ వచ్చేసరికి రాజకీయం అంతే రాజకీయం. కానీ ఇక్కడ రాజకీయ ఏకైక ఎజెండా మేము అధికారంలో ఉండాలి. దాని కొరకు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఈ విధంగా అంతే సార్. కానీ ఫైనల్ గా మనం ఏ పార్టీ అయినా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే సార్ ఏంటి కేజీ టు పీజీ మా గవర్నమెంట్ తీసుకున్నా సార్. మేము గవర్నమెంట్ ఇది పెంచాలి అంటే మేము స్టార్ట్ చేసినాం సార్. చెప్పండి. మేము స్టార్ట్ చేసినాం కేజీ టు పీజీ. చాలా గురుకుల పాఠశాలలు పెట్టినాం. మండలానికి ఒక గురుకుల పాఠశాల పెట్టినాం సార్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. చాలా వరకు ఉన్నాయి చూడండి, మీరు ప్రతి మండలానికి సర్వే చేసుకోండి. ప్రతి మండలంలో కేజీ టు పీజీ విద్య ఉంది. కేజీ టు పీజీ విద్య మేము ప్రారంభించాం, స్టార్ట్ చేసినాం. మరి కార్పొరేట్ స్కూల్ ఏమో ఏమంటారు గొడుగులాగా మొత్తం మీద ఓ బిల్డింగ్ మొత్తం ఇంకో బిల్డింగ్ కార్పొరేట్ స్కూల్ ఈ రోజు ఎట్లా వచ్చినాయి? అయితే ఈ రోజు పరిస్థితి ఎట్లున్నారు సార్? ఒక తల్లిదండ్రుల కార్పొరేట్ స్కూల్ ఎట్లా వచ్చినాయి మీరు కనుక ఇవి చేస్తే? ఓకే. అయితే మండలానికి ఒక స్కూల్ ఉంటుంది సార్. ఓకే. మండలానికి ఒక గురుకుల పాఠశాల ఉంటుందని మనం అనుకున్నాం. అయితే ఇక్కడ తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా ఎట్లుంది అని అంటే, తల్లిదండ్రులు కూడా ఆలోచన విధానం ఎట్లుందంటే, పిల్లలని బ్యాగ్ సెట్ చేసి సర్దిగిన్నె పట్టేసి పిల్లల్ని అక్కడ పట్టుకొని బస్ ఎక్కిస్తే అది ఒక కొంచెం అఫీషియల్ గా చూస్తారు. అఫీషియల్ తల్లిదండ్రుల విధానం కూడా మారాలి. రెండోది ఏంటి అంటే ఎట్లా మారాలి? అందుకే మేము ఏం చెప్పినామంటే మేము ఏం చెప్పినామంటే వాళ్ళ కోరిక తప్ప నేను చెప్తున్నా నేను చెప్తున్నా సార్. ఒకటి నేను ఏం చెప్తా, వాళ్ళ కొరకు తప్పని అనట్లేదు. వాళ్ళకి మంచి అవకాశం ఉన్నప్పుడు అడిగి పంపిస్తారు. కానీ నేను మంచి అవకాశాలు ఉన్నప్పుడు ప్రైవేట్ కి ఎందుకు పంపిస్తారు? ఎవరు ఇస్తారు?
చెప్తున్నా సార్, అదే నేను చెప్తున్నాను. ప్రభుత్వాల లేదు అది ఏదైనా కానీ ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఇప్పుడు నేను నమ్మకం లేదయా? అయితే నమ్మకం లేదు సార్. మంచి అరే విద్యా విధానం మన నమ్మకం లేదు. అదే చెప్తున్నా సార్ నేను. ఎందుకు నమ్మకం లేదు అడగండి, అడుగుతాను. మీ పిల్లలు ఎడిపోతుండ్రు? అవును. ఉద్యోగాలు ఏది మన ఏది అలా చెప్పే సార్ పిల్లలు ఎడిపోతుండ్రు? అంతగారికి పోతారు. ఏది మన గవర్నమెంట్ ఉద్యోగంలో పిల్లలు ఎడిపోతుండ్రు? గవర్నమెంట్ తోని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో లబ్ధి పొందుతున్న పిల్లలు ఎడిపోతుండ్రు? కార్పొరేట్ వ్యాపార వ్యవస్థలో పిల్లలు ఎడిపోతుండ్రు? కార్పొరేట్. మా ఒక పేద ఉన్న పిల్లలకు మీరు వచ్చి మీరు న్యాయం చేస్తారా? అయితే మీరు చెప్పండి ఇప్పుడు. చెప్తా సార్ ఒకటి. అయితే నాకు ఒకటి కేజీ టు పీజీ విద్య ఎందుకు అవన్నీ పెట్టండి. ఇప్పుడు ఎట్లా అయితే బాగుంటుంది చెప్పండి. ఓకే, ఎలాంటి చట్టం రావాలి? చట్టం అనేది సార్ రాష్ట్ర స్థాయి నుంచి ప్రైవేటు విద్యా వ్యవస్థలను కుదేలు అవసరం లేదు. అరే మా ఇష్టం, అది మా హక్కు. ఏది అది వాళ్ళే అంటే వాళ్ళ స్టడీ కంటే ఎక్కువ సార్. సరే పోనీ నేనే మీకు ఒకటి సలహా ఇస్తాను అనుకోండి. చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ స్కూల్ చదవాలి. ఓకే. సో మీకైతే కేటీఆర్ అని ఇప్పుడైతే 70 సార్లు అన్నారు కదా. అవును, 70 సార్లు అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అవునా? అవును. సో సార్కి చెప్పగలుగుతారా? 100% సార్ ఇది విషయము మనకి ఇట్లా పోదాం అంటారా? ఖచ్చితంగా చెప్పగలుగుతా. పార్టీ నిర్ణయం తీసుకుంటుందా? తీసుకో. అయితే పార్టీ పరంగా లేదు సార్, మా పార్టీ ఒక బలంగా ఒక అయితే మా పార్టీ ఒకటి మీ పార్టీ కాదు సార్, ఏ పార్టీ తీసుకోవాలంటున్నావు? అయితే మా కేటీఆర్ గారు ఎట్లుంటారు సార్, మా కేటీఆర్ గారు పెద్ద పీట స్టడీ చేస్తారు. ఓకే, మంచిదే. మరి ఇట్లా నిర్ణయం కావాలి, తీసుకుంటాం. ఒప్పిద్దామా? రమ్మంటావా చెప్పు. 100% పోదాం. వచ్చేసి నేను టైం తీసుకుంటాను సార్ తోని, ఖచ్చితంగా పోదాం. సార్ వెళ్దాం. ఒక్క ఆలోచన కాదు, విద్య పైన కావచ్చు, వైద్యం పైన అనేక అంశాలు, సమూల మార్పులు. వైద్యం పరంగా చూసుకుంటాను, వైద్యం పరంగా చూసుకుంటానా. కరోనా వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వైద్యం పరంగా చాలా డెవలప్ చేసింది. చాలా డెవలప్. ప్రైవేట్ వాళ్ళు ఇంకా డెవలప్ అవుతుండ్రు. అయితే సార్ ప్యారలాల్ గవర్నమెంట్ నడుతున్నాయి ఇప్పుడు. ప్రైవేట్ ఒక గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసేది గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ చేతిలో కూడా ఏం లేదు. మరి ఏంది అయితే యాడున్నాము? ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఉన్నాయి సార్, అందరికి ఎదిగే ప్రజలకు. అంటే ప్రైవేట్కి ఎందుకు పోతుంది? దాని వల్ల ఏంది అంటే విద్య వైద్యం పైన ఎవరికి నమ్మకం లేదు. నమ్మకం కలిగించాలి అంటే ఏంది? ఇప్పుడు కేటీఆర్ అనుకుని యశోద పోతాడు. మన కేసీఆర్ గారు యశోద ఎందుకు పోవాలి? నిమిషం ఎందుకు పోడు? ఏది మన గాంధావకం ఎందుకు పోడు? కేటీఆర్ అనుకోండి గాంధావకం ఎందుకు పోరు? ఏంది ఇదంతా? యాడున్నాం మనం? అది ఇప్పుడు ఇది కావాలి కదా సమూల మార్పు అంటే. అంటే ఏంది? ఏ గవర్నమెంట్ అయినా కానీ గవర్నమెంట్ అధికారులు ఇలాగే పోవాలి. గవర్నమెంట్ ఏది అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇంకా ఏదో ఒక ఆఫీసర్ అవుడుతోనే ఆయన ఒక కారు రవాణా. ఇప్పుడు ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తారు, గ్రామీణ ప్రాంతాలు ఉండరు. మండల ప్రాంతాల్లో పనిచేస్తారు, మండల ప్రాంతాలు ఉండరు. అందరు పోయి సీట్లు ఉండరు. అప్ అండ్ డౌన్. ఆక్సిజన్ కావాలంటే ఇంకా కావా? అందరూ సమకాలికంగా పనిచేసినప్పుడు మాత్రం ఇలాంటి వాటిల్లో ముందు ఏంది? అయితే కఠినమైనటువంటి చట్టాలు రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ల మీద పేదలకు నమ్మకం లేదు అని చెప్పి. అంటే అన్ని గవర్నమెంట్ కూడా కొన్ని కఠినమైన చట్టాలు తీసుకొని అన్ని వసతులు అనేటి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టినప్పుడు మాత్రమే గవర్నమెంట్ కు మీద ఈ పేద ప్రజలకు నమ్మకం కుదురుతుంది. అంతే. అదే ఇప్పుడు ఇస్తలేరు, ఇప్పుడు ఇస్తాను వాళ్ళ పారాసెటమాల్ ఇదేదో ఇస్తారు, పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇదే కదా. అది ఈ వ్యవస్థ మారాలి. విద్యా వైద్యం అనేది ఒక్కటే కాదు, విద్య సమూల మార్పు రావాలి. అవును. మరి అట్లాంటి పార్టీలు ఎందుకు వరకు అంటున్నాం అంటే ఇంకొకటి మీకే సపోర్ట్ చేస్తాను. 80 ఏళ్ళు అవుతుంది ఇందాక అనుకున్నాం కదా. 78 79 ఏళ్ళు అవుతుంది, 80 ఏళ్ళు అవుతుంది. అవును. అలాంటప్పుడు యాడున్నామంటే మీరు సమానం చెప్పలేకపోతున్నారు. మాలంటలు కూడా ఎంత అడిగినా కానీ అంతే ఏదో కాసేపు పోతున్నాం అన్నట్టు. మొన్న ఏం మనం జరుపుకున్నాం నిన్న గణతంత్ర దినోత్సవం. అంతే కదా. అవును. ఏం చెప్పుకున్నాం? ఇంకా గొప్ప దేశం, రకరకాలు అన్ని. అవును. 15th రోజు ఏం చెప్పుకుంటాం? సేమ్. అంతే కదా. అదే సేమ్ అంటే ఇండిపెండెన్స్ గురించి, రిపబ్లిక్ గురించి, ఇది రాజ్యాంగం గురించి, అది స్వతంత్రం గురించి చెప్పుకుంటాం. మరి ఏం మెసేజ్ ఇస్తున్నాం అవతల వాళ్ళకి అంటే మన దేశం యొక్క గొప్పతనం గురించి. దాంతోపాటు ఇంకోటి మెసేజ్ ఏమంటున్నాం? మనం డెవలప్ అవుతున్నటువంటి ఏది కంట్రీ. అవునా కదా? ఎందుకంటే ఇది ప్రోగ్రెస్ అని. దీనికే మీ యొక్క ఊరికి కూడా ఒక సంబంధం ఉంటుంది. మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నత వర్గాలు ఉన్నారు,
అంటే మీన్స్ ఆర్థికంగా గట్టి అంటే ఆర్థికంగా బలపడరా లేదా అసలు? అన్ని రంగాల వాళ్ళు ఉంటారు ఒక విలేజ్ అన్నప్పుడు. మొత్తం మీద అందరైతే ఉన్నారు. అందరు ఉంటారు ఒక విలేజ్ అన్నప్పుడు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ శాతం ఆర్థికంగా లేనోళ్ళే ఉంటారు. ఎక్కువ శాతం ఆర్థికంగా ఉన్నారా? ఆర్థికంగా లేనోళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. అంతేనా? అంతే. ఏ విలేజ్ లో చూసుకున్నా గానీ మధ్య తరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంతే. మరి నేను ఆర్థికంగా రేషన్ కార్డుకు దిగువ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటారు. రేషన్ కార్డు దిగువ ఎందుకన్నా అంటే మీ గ్రామాన్ని ఎందుకు చేస్తున్నా ఈ రోజు ఏదో ఏమన్నా మోటార్ సైకిల్ ఇంటికి లేదా? ఉంటాయి. ప్రతి ఇంటికి మోటార్ సైకిల్ ఉంటాయి. కార్లు లేవా? కొన్ని కార్లు ఉంటాయి. అవునా కదా? ట్రాక్టర్లు లేవా? ఉంటాయి. ఏమేమి లేవు మన దగ్గర? అంటే ఇది ఇంటికో అంటే బైక్ అయితే ఉన్నాయి కదా, ఉన్నది. సరే అప్పు చేసిందో ఇంకో ఏమైనా వేసుకొని మనం కొనుక్కోండి. నేను ఎందుకంటా అంటే అందరికి మరి రేషన్ కార్డు ఉన్నదా లేదా? ఉన్నది. అందరికి ఉంది రేషన్ కార్డు. రేషన్ కార్డు మీ ఊళ్ళో ఎంత మందికి ఉన్నది చెప్పు? రేషన్ కార్డు దాదాపుగా 556 రేషన్ కార్డు ఉన్నాయి. కుటుంబాలు ఎన్ని ఉంటాయి? దాదాపు కుటుంబాలు 580 దాకా ఉంటాయి కుటుంబాలు. ఒక 30 కుటుంబాలు లేవు. అంతే కదా? అంతే. సపోజ్ మరి మీ ఊళ్ళో అందరు లేని ఇది చెప్పి ఇప్పుడు అయితే రేషన్ కార్డు అనేది చెప్పండి. అట్లా కాదు, అదే అంటున్నా అనేది. ఇండిపెండెంట్ రోజు కానీ రిపబ్లిక్ రోజు కానీ ఇంత గొప్ప దేశము 80 సంవత్సరాలు ఇండిపెండెంట్ వచ్చేసి మా ప్రభుత్వము చాలా గొప్పగా పథకాలు ఇస్తుంది చెప్పుకుంటూ మా దేశంలో ఏమి ఇస్తున్నామంటే ఈ దేశంలో 95% కుటుంబాలకు మేము రేషన్ ఇస్తున్నాం అంటున్నారు. అంటే దీని అర్థమైంది ఇప్పుడు చెప్పండి. ఇక అయితే మనం ఎప్పుడు చెప్పుకున్నా వాటిలో తెలియదు. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకున్నా గానీ ఇప్పుడు నేను 5th క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాను ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టు. మీ డాడప్ నుంచి ఇంకా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే చెప్పుకుంటున్నాం. 2 రూపాయల కిలో బియ్యం ఎప్పుడు? ఎన్టీ రామారావు టైంలో వచ్చింది. అదే కదా. అప్పుడు 2 రూపాయలకి ఎంత విలువ ఉండే? అవును. అప్పుడు 200 రూపాయలు. ఇప్పుడు 200. అప్పుడు 2 రూపాయలకు ఎన్ని సమాన్లు వచ్చేది? చాలా సమాన్లు వచ్చు. 15 రోజులకు సంబంధించింది లేదా నెల రోజులకు సంబంధించింది వచ్చేది. అవునా కదా? మరి ఇప్పుడు ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఉన్నాయా? దాని కిందికి ఇంకా ఇంకో రూపాయలు తగ్గింది. ఏమైనా సొమ్ము జారిపోతుంది. ఇక రైస్ పక్కదారి పడుతున్నాయా? ఎందుకు పడతాయి? ఏంటి దీని మీద ఎందుకు ఆలోచిస్తలేరు నాయకులు? ఎందుకు ఆలోచిస్తారు? కానీ కాకపోతే మాకు అధికారంగా అర్థమైంది కాదు. ఫైనల్ గా వచ్చేసరికి అధికారం ముందొచ్చే వరకు అన్ని ఉచితాలు తీసుకొచ్చి ఫైనల్ గా అధికారంలో కూర్చున్న తర్వాత ఇవన్నీ వీళ్ళు గుర్తుంచుకోరు. సో ఏదేమైనా కానీ మీలాంటి వాళ్ళకి రేపు అవకాశాలు ఎలా ఉంటాయి, ఎలా రాబోతున్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఇప్పుడు చెప్పండి. సార్ అయితే మాలాంటి వాళ్ళకి అవకాశాలు అంటే సార్ ప్రతి అవకాశాన్ని కూడా అంటే అందించుకోవాలనే మూవ్మెంట్ లోనే ఉన్నాం సార్. రేపు మండల అవకాశాలు వచ్చినా నాకు, లేకపోతే నియోజకవర్గ స్థాయి అవకాశాలు వచ్చినా కానీ నాకు నా పార్టీ అండదండలతోని నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. నాకు అవకాశాలు వస్తాయని చెప్పి 100% మరి సభ్యుల వర్గం కూడా మళ్ళీ సపోర్ట్ చేయాలి కదా. పార్టీ ఏదంటే కదే అప్పట్లో అన్నాడు కదా, చెప్పులు పెడితే చెప్పులు గెలిపిస్తారు, కుక్కను పెడితే కుక్కను గెలిపిస్తారు. ఇది అహంకారము. అంటే దీన్ని ఏమంటారు, అది ఏ పార్టీ అన్నా కానీ ఇలాంటి స్టేట్మెంట్లు మంచిగా, ఇలాంటి స్టేట్మెంట్ అయితే కరెక్ట్. ఆ విధంగా అంత అగ్రెసివ్ పోయే స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు. అయితే ఎట్లా చెప్తాంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరు. అప్పుడు ఏంది సిచ్యువేషన్ అంటే తెలంగాణ నినాదాన్నే కోరుకోవాలి. తెలంగాణ నినాదంలో వ్యక్తులను చూడొద్దు, ఎవరు నిలబెట్టినా గెలవాలని అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అన్నటువంటి మాట. ఇప్పుడు అదే ఇప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏంది? ఏది రోజు ట్యాంపింగ్ కానీ గతానికి కార్ఖానా రోజు ఇది ఓన్లీ బెదిరింపేనా? అయితే అన్నట్టు నేను చెప్తాను. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో బాగా వాయిస్ ఎవరు వినబడుతుంది? కేటీఆర్ గారి, హరీష్ రావు గారి. వీళ్ళని ఏదో విధంగా నెట్టేయాలి ప్రజల లోపల. వీళ్ళేమన్నా కొంత అనుకూలమే? అనుకూలమని కాదు, నేను హ్యాపీ చెప్తున్నాను. మరి ఇంకోటి అసలు ట్యాంపరింగ్ ఎందుకు వచ్చింది? ఏంది ట్యాంపరింగ్ లేదు, ఏం లేదు సార్. వీళ్ళు మా కేటీఆర్ గారి మీద, మా హరీష్ రావు గారి మీద, మా కేసీఆర్ గారి మీద జరుగుతున్నటువంటి బురద అంతే తప్ప ట్యాంపరింగ్ ఏం లేదు. మరి కవిత ఎందుకు బయటకు వచ్చింది? అయితే అది అంతర్గత విషయం సార్. అది మాట్లాడేది ఎందుకు కాదు. అది నేను మాట్లాడేది. మీరు ఇప్పుడు కవితతో ఉంటారా లేకపోతే కేటీఆర్ తో? మాకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సార్. మాకు కాదు, కేసీఆర్ గారు కూడా కవితకు ఫ్రీడమ్ ఇచ్చింది కదా. అంటే అది అంతర్గత విషయం. మరి ఆమె మొత్తం అంతా అట్లే. అంటే అది చర్చించే లేదు, నేను చర్చించలేదు. సరే ఏదేమైనా అంటే మరి మన ఇంట్లో బయట వేసిన తర్వాత అది వాళ్ళ ఫ్యామిలీ విషయం సార్. నేను అంటే ఇలా 2 రకాలు ఉన్నాయి. హరీష్ రావును బయటికి పోకుండా వేసింది ఇలా అంతర్లీనంగా. ఎందుకంటే మరి అది హరీష్ రావు ఆయనకు 50-60 ఎమ్మెల్యేలను కాపాడే శక్తి ఉంది.
కాబట్టి ఆయన అయితే బయటకు ఒకటి చేసింది. అయితే హరీష్ రావు గారు సార్ మరి ఇప్పుడు ఏంటి అసలు కేసీఆర్ గారా లేకపోతే వీళ్ళంతా అనుకోని నువ్వు అయితే అట్లా తీసుకురామని చెప్పిందా? అట్లనే ఉండదు, అదే ఉండదు. అయితే మీరు అన్నట్టు హరీష్ రావు గారికి శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉన్నాయి కాదు, కానీ హరీష్ రావు గారు ఆయన నేను దగ్గర నుంచి చూసినాను, మిగతా వాళ్ళు ఏం దూరం చూడలేదు, తెలంగాణలో ఉన్నాం అందరం. కానీ ఆయన చాలా నమ్మకం అనే పేరుకు మారు పేరు. మీరు బీసీలు అంటారు మళ్ళీ హరీష్ రావు గారు గురించి చెప్తారు, మీరు బీసీలు అంటారు మళ్ళీ కేటీఆర్ గురించి చెప్తారు, మీరు బీసీ అంటారు మళ్ళీ కేటీఆర్ గురించి చెప్తారు, మీరు బీసీ అంటారు మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీ మీరు మళ్ళీ పార్టీ అన్నాక రేవంత్ గొప్ప అంటారు. నేను బీసీ నినాదం వచ్చినప్పుడు మాత్రమే బీసీల గురించి మాట్లాడుతున్నాను. వేరే అభివృద్ధి గాని వేరే పార్టీ గాని వేరే విధానం వచ్చినప్పుడు నేను మీరు అన్నట్టు మా బీసీలు ఉంటే ఇప్పుడు 80 సంవత్సరాలు కాదు కనీసం 50 సంవత్సరాలు ఎప్పుడు మాకు అసలు ప్రతి ఒక్కరు అసలు ఏది ఆర్థికంగా ఏది ఆకలి చావుతో ఎవరు తాగపో అని కూడా అంటారు. ఇప్పుడు ప్రతి దాంట్లో ఆకలి చావులు అనేటివి ఎప్పుడు ఉంటాయా? ఎప్పుడు ఆకలి చావులు అనేటివి మనకు వ్యక్తిగతంగా డెవలప్ అయ్యేంత వరకు ఆకలి చావులు ఉంటాయి. ఆకలి చావుల గురించి మనం ఇప్పుడు 100% ఏది కూడా 100% అక్యూరస్ కాదు అనేది ఒకటి కాదు చెప్తా సార్. పోతుంది 100% ఇప్పుడు ఏంది అధికారం వస్తే నాకు అన్ని చెప్పినా చేస్తారా? అయితే అంటే ప్రజలను అట్లా మోటివేట్ చేయాలి అంతే. చేసిండ్రు అన్ని అయితాయా? కావు 100% ఎప్పుడు ఉండదు, అది కాదు అన్ని అయితాయా? కావాలని మీలాంటి మోటివేట్ చేసారు కావాలి కాదు ఎందుకు ఇచ్చిన అదే మీరు మాట్లాడేటప్పుడు అయితే అది వాస్తవం సార్. చట్టంలో లొసుకులను బట్టి 100% కొన్ని కాకుండా పోతున్నాయి. ఇప్పుడు అదే మరి అది కానప్పుడు ఎందుకు చెప్పాలి? అయితే చాలా కారణాలు ఉంటాయి సార్. మీ ఏజ్ ఎంత ఉంటుంది? నాది 34 years, 34 సంవత్సరాలు. అంతే ఫుల్ టైం పాలిటిక్స్. ఇక నా వర్క్ నా బిజినెస్ నేను చూసుకుంటాను, నా వ్యవసాయం నేను చూసుకుంటాను. వ్యవసాయం నేను చూసుకుంటాను. దాదాపు 7 acres వరకు ల్యాండ్ ఉంటది. ఏ పడతాయి అబ్రామో సార్? అంటే ఎట్లా ఎగ్జిస్ట్ అవుతారు ఇలా? ఎట్లయితే చెప్పిల్ల మొత్తం అమ్మితే 4 కోట్లు వస్తాయి. పిల్లలు 2 కొడుకులు, తమ్ముడు. మేడం ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఎంపీడీ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఓకే, అంటే కొద్దిగా ఆ వైపు నుంచి కూడా ఆర్థికంగా కొంత అంటే అట్లా కాదండి. అంటే నేను చదువుకొని బయట వాతావరణంలో చూసిన తనని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు అమ్మకే అవకాశం వచ్చింది, తనని డిస్టర్బ్ చేయొద్దు, తనని స్టడీ రూట్ లోనే పంపించాలని చెప్పి తనని స్టడీ పోతే మీరు పాలిటిక్స్ లో ఏదన్నా కొంత జాబ్ మంచి జాబ్ కావాలా యూనివర్సిటీ లెవెల్ అంతా పిహెచ్డి చేయాలని ఆలోచన. అంటే ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలి, డాక్టర్ అనేది ఒక ఆలోచన. అంతే, సంతోషమే ఉన్నది. సో కానీ బాట అయితే వేస్తున్నారు, మరి సపోర్ట్ చేస్తారా చేయాలని చూడాలి. ఖచ్చితంగా నేను మంచి సంకల్పంతో మంచి ఆలోచనతో నేను ముందుకు వస్తున్నాను. తొక్కుతారు అయితే నాకు ఒక నమ్మకం ఉన్నది. ఎట్లా అంటే నేను వెళ్తున్నటువంటి రూటు కావచ్చు అందరూ నచ్చదా? అయితే చాలా మంది ఉంటారు సార్, నన్ను గుంజే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అదే మరి, కానీ నన్ను గుంజే వాళ్ళ కంటే నన్ను లేపే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. నేను ఒక బలంగా ఒకటి నమ్ముతా, ఒక కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. నేను మంచి సంకల్పంతో ముందరికి వచ్చిన ఈ రోజు కదా. ఇక్కడ అందరికి ఆలోచన చేసినటువంటి అంశం అందరికి మీరే కర్మ సిద్ధాంతంలో ఈ రాజ్యంలో ఈ దేశంలో పాలకులు మేము మంచి చెప్తేనే మాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే ఈ 80 సంవత్సరాలు పట్టేదా? అయితే ఒకసారి అయ్యో జనరల్ గా మనం ఆడుకుంటే ఎటో వెళ్ళిపోతుంటాం, కానీ కాకపోతే ఎక్కడో ఒక నష్టం జరుగుతుంది. మరి ఏది ఏడవ కర్మ సిద్ధాంతం? నేను నమ్ముతున్నటువంటి అందరు నమ్ముతున్నటువంటి. సరే, మీరైతే ఏది అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటుంటారు. 100% నేను ఎట్లా చేసుకుంటానంటే నేను మంచి సంకల్పంతో మంచి చేయాలనే అనే విధంగా ముందుకెళ్తున్నాను కాబట్టి నాకు మంచి జరుగుతుంది అనేది నమ్ముతున్నాను. మీ నాయకులకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్పవలసిందా? మీకు సపోర్ట్ చేసే వాళ్ళతో అందరితో? ఓకే, ఏం లేదు సార్, నేను ప్రజలకు ఏం చెప్పగలుగుతున్నాను, నేను 100% నేను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి
పదవిలో అమ్మ పదవిలో ఉన్నది కాబట్టి 100% స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. రేపు ఎక్కడికి పోతుందో తెలియదు. ముందరికి వెళ్ళాలని అనుకుంటాము, ఎక్కడికి పోతుందో తెలియదు. నేను ఇవాళ తెల్లుమద్ది గ్రామాన్ని ఆదర్శంగా నిలిపి మండల స్థాయి జిల్లా స్థాయిలోకి ఎంటర్ కావాలనేది నేను ముందుకెళ్తున్నా సార్. చూద్దాం, అది కాలం నిర్ణయిస్తుంది ఖచ్చితంగా. అంతేనా? అది పార్టీ, ఇంకోటి, పైసలు ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి కదా. సరే, ఎనీ హౌ మొత్తం మీద కలిసినందుకు చాలా ఆనందంగా ఇప్పటికి చాలా ఆనందం. చూద్దాము. మీ అంటే ఇంకోటి బీసీ మరి చెప్పి మరి మర్చిపోయారు. బీసీ చెప్పరా? చెప్పండి. ఓకే సార్. ఏం లేదు సార్, బీసీలు అందరూ ఒకటి కావాలి, లేదా మీకన్నా ముందున్న వాళ్ళకన్నా అవకాశం ఉంటే ఇస్తారు కదా? ఖచ్చితంగా ఇస్తాం సార్. ఇప్పుడు బీసీలు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టుంటే మా విలేజ్ పరంగా చెప్తాం సార్. ఏ విలేజ్ వద్దు, విలేజ్ తీసి పెట్టండి. ఇంకోటి సార్, అదే కానీ ఒక నియోజకవర్గం వచ్చింది అనుకోండి, బీసీ వర్సెస్ అది ఓసీ వచ్చింది అనుకోండి, బీసీ వైపు ఉంటారా? ఉండదా? 100% బీసీ వైపు నిలబడతాం. ఇది మరి పార్టీ లైను, ఈ లైను, ఆ లైను ఉండే కదా. బీసీకి వచ్చేంత వరకు అవి ఉండవు. అంతే కదా, అవి ఉండవు. చూద్దాం, అది కాలం నిర్ణయిస్తుంది. మాకైతే బలంగా ఒక మాట అయితే చెప్పగలిగాను. కొన్ని సమూల మార్పులు అయితే అవసరం. అలాంటి మీరైతే అంటే సరే, మీరు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి అధిష్టానానికి అయితే తీసుకెళ్తారు కదా? ఖచ్చితంగా తీసుకెళ్తాం. అవును, రేపు వచ్చేది ఎవరి ప్రభుత్వం? మా ప్రభుత్వం. చూడు, 100% బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడుతుంది ఇక్కడ. పక్కా 100% బీసీలు అంతా బీఆర్ఎస్ కంట్రోల్ ఉండాలి. అట్లా అని కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడుతుంది, బీసీలకు పెద్దపీట వేస్తుంది ఖచ్చితంగా. రేపు స్టేట్మెంట్ ఇప్పి 100% చూస్తా. కేటీఆర్ గారితో మాట్లాడతాను. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు అయినా కానీ మాకు ఇండికేషన్స్ తెలుస్తుంటాయి సార్. ఇప్పుడు ఈ అందుకే నాయనో మొత్తం మీద ఇండికేషన్ అదేదో వేస్తే జైలు ఇప్పుడే ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడే కేటీఆర్ అని అంటున్నా, హరీష్ రావు అంటున్నా, అందరూ అంటున్నారు. లోపల ఏమైనా సట్టగా ఏదో లేదు అనుకున్నారు, ఎందుకంటే తొందర రావచ్చు మళ్ళీ బయటకి అని. ఏదేమైనా మొత్తం మీద అంత ఎటో వెళ్ళిపోతుంది. ఆయన ఇంకొకటి చివరిగా అడుగుతాను, ఏది తెలంగాణ వచ్చింది, దోరులు ఏరింది అంతే కదా. ఇప్పుడు రెండోసారి కాంగ్రెస్ వచ్చింది, రెడ్డి వెళ్తున్నారు. ఈ తేడా ఏమన్నా చెప్పు, అటు దొరలు ఇప్పుడు రెడ్లు అయిపోయాయి. అయితే ఒకటి సార్, దొరలు రెడ్లు అని అది ఏళ్తున్న పై స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళే ఉంటారు కావచ్చు, కానీ ఇప్పుడు కింది మన వాళ్ళే సపోర్ట్ చేసి ముందులో నిలబెడుతున్నారు కాబట్టి అదే కదా మరి, అదే బాధ. ఇప్పుడు అదే బాధ. అయితే మనం ఏమని చెప్పుకోవాలంటే సార్, ఇప్పుడే చెప్పినాం, మన దాంట్లో ఉండేటువంటి 10-20 మంది లీడర్లు రాష్ట్ర స్థాయిలో లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారని మీరు ఇంతకుముందు చెప్పారు. కానీ ఎవరో ఒక లీడర్ ముందట నిలబడి వీళ్ళందరినీ ఒక తాటి మీదకి నిలబడేటువంటి కొద్దిగా ముందు జస్ట్ ఇట్లా అడుగుతానే అర్థం ఆయన మీద కక్ష కట్టితే అది అయిపోయాయి. ఈ నేరాల్లో ఈటలదే మొత్తం మీద ఏది బీఆర్ఎస్ కూడా ఆయన కూడా అట్లా అదే ఒక కారణం అని చెప్పుకోలేము. కర్నూలు సాగుకు సవాలొచ్చే కారణాలు ఉన్నట్టు మనం ఒక నేరల ఇది ఎప్పటికీ ఇది పురాతన ఒక నేరల కారణము లేకపోతే ఒక కాదు, అన్ని కారణాలు ఉన్నాయి. ఇంకోటి బీసీలు ఎదిగిపోవడానికి కూడా సవాలొచ్చే కారణం అంటాం మళ్ళీ. అట్లా కాదు మరి చూద్దాం, అది కారణం అంతేనా. నేను హాస్పిటల్ తో పాటు కరోనా టైంలో హాస్పిటల్ తీసుకురాగలను, పల్లె దవాఖాన అంటారు సార్ అని. పల్లె దవాఖానతో పాటు తెల్లుమద్ది గ్రామానికి అంటే మా విలేజ్ కి 14 ఐమాస్ లైట్లు తీసుకొచ్చిన సార్. 14 ఐమాస్ లైట్లు తీసుకొచ్చినాను, 8 బోర్లు తీసుకొచ్చినాను, 8 మోటార్లు తీసుకొచ్చినాను. మా చుట్టుపక్కల మా గ్రామానికి చుట్టుపక్కల కాలువలు ఉంటాయి, ఆ కాలువలో 40 ట్యూబులు తీసుకొచ్చిన సార్. పైపులు అంటారు, 2 మీటర్ పైపులు, 40 పైపులు తీసుకొచ్చినాను. ఇవన్నీ పనులు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎంపీటీసీ చేసినాం సార్ మా అమ్మ నేతృత్వంలో. అంతేనా? నెంబర్ 1. ఏ ఎంపీటీసీ కూడా 30 లక్షల పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంపీటీసీ నిధులు కేవలం 4-5 లక్షల వరకే ఉంటాయి. దీనికి సహకరించిన వాళ్ళు మీ ఎంపీపీ వాళ్ళ మా ఎంపీపీ గారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. నవీన్ అంటే ఇక ఆయన ఎక్కడికైనా దూసుకుపోతారు. ఆయన కూడా అగ్రవర్ణం అనుకుంటా, సహాయం తెలిసి అగ్రవర్ణం అనేసరికి నాకు ఒక ఆయన అన్నలాగా ఇక్కడ అంటే సానుభూతి పరులు చెప్పినా కదా, బ్రదర్ లాగా నాకు నవీన్ అన్న ఇది కావాలి, నవీన్ గో అంటాడు. అట్లా నాకు బాగా సపోర్ట్. అవును, ఇప్పుడు మీ దానికి ఇదేందో కాలం ఉంది కదా, అది ఇది ఏదో ఉంది కదా ప్రత్యేకత. అయితే మాది మా ఊరికి నక్కవాగు. ఓకే, నక్కవాగు మా ఊరు పక్కగుండి ప్రవహిస్తుంది. నక్కవాగుది ఏంది అని అంటే అన్ని వాగులు కూడా తూర్పు నుంచి పడమరకు ఉండవు. కానీ మా విలేజ్ మొత్తం మా గ్రామ సరిహద్దు మొత్తం కూడా తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తుంది. వాగు
అందుకే చాలా మంది పోతారా? పోతారు. అందుకే ఆధ్యాత్మికంగా దాన్ని ఏం చేస్తారంటే అక్కడ నీళ్ళలో మునగాలి, స్నానం చేయాలా, నదిలో ఆ వాగులో స్నానం చేయాలని చూస్తారు. మీరు ఎన్నిసార్లు చేసారు? చాలా సార్లు చూసాను. అంటే అందుకే కోరిక నెరవేరుతున్నాయి. మా ఊరు ఒకటి ఇంకొక గొప్పతనం కూడా సార్. మా ఊరు చెప్పండి. మా ఊరు ఈశాన్య మూలకుంటది. ఓకే. ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికి కూడా మా ఊరు నుంచే ప్రచారం ప్రారంభిస్తారు. నన్ను కూడా చేయాలి ఖచ్చితంగా. మా ఊరే ఖచ్చితంగా 100% నేను మా ఊరు నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ పనులు చేసి అంటారు కదా. అవును. ఎట్లా ఇప్పుడు ఒక ఎంపీతోనేనా ఇంకేదన్నా మీకు ఉన్నదా? మాకు అందుబాటులో కేటీఆర్ గారు ఉంటారు. ఆయన కలవాడు మీకు, మీకే కదా ఆయన ఎవరు కలవాడు? అయితే సార్, అయితే కేటీఆర్ గారు అంటే ఆయన రాష్ట్ర స్థాయి లీడర్ సార్. అవును. మేము మా నియోజకవర్గం ఉండడం అనేది వాస్తవం సార్. ఇప్పుడు ఎట్లా అంటే ప్రభుత్వ ఫలాలు ప్రజల వరకు వస్తున్నాయా అనేది సరిపోతుంది. మాకు కేటీఆర్ గారు ఒక్క మెసేజ్ పెడతాం, అన్నా ఇది పరిస్థితి మాకు అని చెప్తాం. అన్నా మాకు పల్లె దవాఖాన కావాలని ఒక మెసేజ్ పెట్టినా ఇమ్మీడియట్లీ పల్లె దవాఖాన తీసుకొచ్చి, అన్నా మాకు మా గౌడ కులస్తులకు ఎల్లమ్మ పనులు చేస్తారు, మాకు ఊరంతా లైటింగ్ కావాలి, హైమాస్ లైటింగ్ కావాలని ఒక్క మెసేజ్ పెట్టినా ఇమ్మీడియట్ లైటింగ్ శాంక్షన్ చేసిండు. అన్నా మా ముద్రాజు కులాలు పెద్ద మనులు చేస్తారు, మాకు సామాజిక వర్గంకు సంబంధించినటువంటి నిధులు కావాలంటే ఇమ్మీడియట్లీ ఒక మెసేజ్ తోనే అందుబాటులోకి వస్తాం. కలవకుండా కానీ ఏమన్నా మారిందా అప్పటికిప్పటికి అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఇదండి మాక్సిమమ్ ఈ ప్రాంత ప్రజలకైతే నవీన్ కుమార్ ద్వారా మాక్సిమమ్ అసలు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఒక బీసీ ఎదగాలంటే ఎన్ని కష్టాలు, ఎన్ని అడ్డదొడుకులు ఉంటాయి, పార్టీలు నిజంగా అధికారం ఇస్తాయా, ఇవ్వవా, ఒకవేళ ఇచ్చినా గానీ ఎట్లా ఏది మళ్ళీ వెనకకి ఎగ్గుతారు, చాలా అనేక అంశాలు, స్టేట్ వైజ్ అంశాలు కొన్ని. తర్వాత అసలు ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు ఏమిస్తే బాగుంటది, ఒక విద్య వైద్యం తప్ప మిగతా అన్ని కూడా ఉచితాలు, మరి అది సాధ్యం అవుతుందా? అది సాధ్యం చేయడానికి దాదాపు ప్రతి అంటే గ్రామం నుంచి కూడా ఒక కొత్త ప్రణాళిక వేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. చూద్దాం, అది కాలం నిర్ణయిస్తుంది. ఇక నవీన్ కుమార్ రేపు రాబో కాలంలో ఎట్లా అంటే ఏంటి, మన ఇప్పుడైతే బాట వేసుకున్నా అంటున్నాడు, మరి ఉన్నది అమ్ముకుంటాడా లేదా ఏమైతే చూద్దాం. అదంతా అది కాలం నిర్ణయిస్తుంది. సరే, ఆయన ఏ స్థాయిలో మనం ఉండాలని కోరుకుందాము, కానీ పార్టీలు ప్రజలే కదా, ఆయన ఏ స్థాయిలో నిలబెట్టది కూడా అది కూడా ప్రజలు నిర్ణయించాలి. నమస్కారం సార్.